తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ, చాతుర్మాస వ్రతం గురించి విన్నాము. ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలైంది అంటారు. సామాన్య గృహస్థులు కొందరు మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటున్నారు. సమయం దాటింది అనుకోండి, కానీ ఏవైనా గృహస్థులు చేసుకునే మంచి పనులు, మంచి మార్గం అనేది ఉందంటారా చాతుర్మాసం గురించి? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. చాతుర్మాస వ్రతం. ఈ చాతుర్మాస వ్రతము మఠపీఠాధిపతులకి నియమాలు, జపాలు, తపాలు ఇవన్నీ కూడా ఒక సాధనా కాలం అందరికీ. వాళ్ళకు ఉండేటటువంటి నియమాలు వేరు. గృహస్థుకి ఏంటి అంటే చాతుర్మాసం అనేది సాధనా కాలమే అందరికీ. సాధనా కాలం. అందుకే చూడండి, పండగలన్నీ ఇక్కడే వస్తాయి. అవును కదా, దక్షిణాయనంలోనే అన్ని పండగలు వస్తాయి. తర్వాత దేవతారాధన అంతా కూడా ఇక్కడే ఉంటుంది. అవునండి. ఈ మనం చెప్పుకున్నట్టు ఒకసారి ఎప్పుడో లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం, పంచాయతన విధంతా కూడా ఉంటుందండి. ఈ గణపతి నవరాత్రి, తర్వాత శరన్నవరాత్రులు, కార్తీక మాసము, అలాగే విష్ణు ఆరాధన, తర్వాత సూర్య ఆరాధన. మకర సంక్రాంతి మొదలైన తర్వాత సూర్యుడే కదా, మకర సంక్రమణం రోజు కూడా సూర్యుడి ఆరాధన ఉంటుంది. ఎందుకంటే భోగి రోజు పాలు పొంగించినప్పుడు సూర్యుడి దగ్గర పొంగిస్తూ రథ సప్తమి. అంటే ఇక్కడ ఏంటంటే ఆదిత్య అంబికా విష్ణు గణనాథ మహేశ్వర అనేది ఈ పంచాయతన విధి. ఒక్కసారి చెప్పండి. ఆదిత్య అంబికా విష్ణు గణనాథ మహేశ్వర, ఈ 5 దేవతలు పంచాయతనం అంటారు. అలాగే వస్తాయండి పండుగలు కూడా. ఈ చాతుర్మాసం అంతా కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా సాధనా కాలం అండి. బీజాక్షర మంత్రాలు ఉన్నవాళ్ళు చక్కగా జపాలు చేసుకోవడం చాలా మంచిది. అవి లేని వాళ్ళు ప్రతిరోజు చక్కగా ఒకటే సమయానికి, మీకు వీలైతే ఉదయం కుదిరితే ఉదయం, సాయంత్రం కుదిరితే సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, తర్వాత దుర్గా సప్తశ్లోకి కానీ, దుర్గా సప్తశతి కానీ, మీ ఇష్టం, మీ వీలుని బట్టి, మీ అవకాశాన్ని బట్టి చక్కగా ఏకభుక్తం చేస్తూ. ఆహార నియమం కూడా ఉంటుంది చాతుర్మాసంలో 4 నెలలు కూడా. ఎందుకంటేనండి ఇది మన కోసమే. అరుగుదల శక్తి తక్కువ ఉంటుంది. అరుగుదల శక్తి తక్కువ ఉంటుంది ఎందుకంటే చల్లగా ఉంటుంది కదమ్మా వాతావరణం. అరుగుదల శక్తి తక్కువ ఉంటుంది. ఏకభుక్తం చేస్తూ రాత్రి ఏదైనా పలహారం తీసుకుని చాలా అదే లైట్గా ఉన్నది చక్కగా ఈ స్తోత్ర పారాయణలు చేసుకోండి అమ్మా. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. చాతుర్మాసం ఏంటి అంటే అమ్మా, ఇప్పుడు మనకి గురు పూర్ణిమతో మొదలు పెడతారు. అందుకే ముందు గురువే, ఇక్కడ కూడా గురువే. గురువు పూజతోటే మొదలవుతుంది. పెద్ద పెద్ద పీఠాల్లో కూడా గురు పూర్ణిమ రోజే గురు పూజ చేసాకే చాతుర్మాస దీక్ష మొదలవుతుంది. ఇక్కడ ఏంటంటే మఠపీఠాధిపతులందరూ ఎక్కడ బయటికి వెళ్లకుండా ఆ 4 నెలల కాలాన్ని చక్కగా పీఠంలోనే ఉంటూ వాళ్ళ ఆరాధనలు, వాళ్ళ జపాలు, వాళ్ళ తపస్సు వేరుగా ఉంటుంది. గృహస్థు సింపుల్గా చక్కగా మీకు అవకాశం ఉంటేనే ఏకభుక్తం చేయండి, లేకపోతే అది కూడా అవసరం లేదు. స్తోత్ర పారాయణ మాత్రం చేసుకోండి. అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని, అలాగే రాబోయేటటువంటి ఉపద్రవాల్ని కూడా మనకి కాపాడేటటువంటి రక్షణ కవచం అవుతుంది ఈ చాతుర్మాసంలో స్తోత్ర పారాయణలు చేయడం వల్ల. అందుకనే పండగలు, పూజలు ఎక్కువ పెట్టారమ్మా పెద్దవారి. అవునండి. అంటే అందరికీ మంత్రదీక్ష తీసుకునే శక్తి ఉండదు కదమ్మా. ఉండదు. పూర్వం ఏంటంటే అనుష్ఠానానికి కొంత మడి, ఆచారము, ఇదంతా కూడా వ్యవస్థ వేరేలాగా ఉండేది పూర్వం. దాన్ని బట్టి అందరూ భగవంతుడికి దగ్గరగా ఉండాలంటే మరి ఏదో ఒకటి కావాలి. అందుకనే చక్కగా ఈ స్తోత్ర పారాయణలు చేసుకోండి. ఆ భగవంతుడి యొక్క కృపకి పాత్రలు కండి. చాతుర్మాసం అంటేనే 4 నెలల కాలం కదండి. 4 నెలల కాలం అంటే ఇంచుమించు 120 రోజులు. మనకి ఏదైనా కూడా మండల దీక్ష 15 రోజులు, 41 రోజులు, 21 రోజులు ఇలా దీక్ష తీసుకుంటూ ఉంటాం. ఇట్లా 120 రోజులు వ్రతం చేయడం అనేది చాతుర్మాసం యొక్క ప్రాముఖ్యత. అలాగే విడవకుండా 3 మండలాలు 3 మండలాల కాలం, 340 రోజుల్లో 3 మండలాల కాలాన్ని చక్కగా ఒక మంత్రంతో కానీ, ఒక స్తోత్రంతో కానీ చక్కగా పారాయణ చేయడం వల్ల చాలా తప్పకుండా అమ్మ. ఎలా అంటే అమ్మ,
మనకి తెలియకుండానే చాలామంది అడుగుతారు, ఇది చదివితే ఏం అవ్వలేదండి, కనపడలేదు అంటారు. మనం ఏదైనా పని చేసామనుకోండి, ఇప్పుడు వంట చేసాం, ఆ పదార్థం వండింది కనిపిస్తుంది, లేకపోతే నెలంతా ఉద్యోగం చేసాం, 1వ తారీఖు జీతం వస్తుంది. కానీ ఈ పుణ్యఫలం అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ భౌతికంగానే ఉండదు, కొన్ని సూక్ష్మంగా కూడా ఉంటాయి. ఎందుకంటే చూడండి, లలితా సహస్రనామం మనం చెప్పుకున్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అమ్మవారు చెప్పుకుంటాం. స్థూల శరీరం అంటే భౌతికంగా కనిపించేది, అందులో 22 శ్లోకాల వరకే ఉంటుంది భౌతికంగా అమ్మవారు. తర్వాత సూక్ష్మం ఉంటుంది, అంటే భౌతికాన్ని తర్వాత అంటే సూక్ష్మంగా ఉండేది, కానీ కనపడకుండా ఉండేది ఇక్కడ సూక్ష్మం అంటే. ఇక కారణం అంటే ఇంకా పరాశరీరం. ఇట్లా ఎలా అయితే ఇలా ఉంటాయో ఈ సాధనా కాలంలో మనం చేసేటటువంటి స్తోత్రాలు కానీ తపస్సులు కానీ ఇక్కడ కనపడవండి, ఒక బ్యాంక్లో స్టోర్ అయి ఉంటాయి ఆ పుణ్యం అంతా. ఎప్పుడైతే మనకి కష్టకాలం వస్తుందో ఆ కర్మ అనుభవించాల్సి వచ్చినప్పుడు ఏదో పెద్ద ప్రమాదం జరగాలి, ఆ చిన్న దాంతో పోతుంది. కొండంతతో గోరంతతో పోయింది అంటారు. అవునండి, మామూలుగా అంటే పడిపోయి ఏదో కాలు విరగాలి, కానీ ఏదో చిన్న దెబ్బతో పోతుందన్నమాట. అంటే ఇంత ఎలాగ మాకు కనిపిస్తుంది చాతుర్మాస దీక్ష యొక్క ఫలితము అంటే చెప్తున్నానండి. మీకు ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుడిని ఆరాధన చేయండి. ప్రతిరోజు విష్ణు చదువుకుంటారా, ప్రతిరోజు కనకధార చదువుకుంటారా, కనకధార చదువుకోవడం కూడా చాలా మంచిది. తర్వాత లలితా సహస్రనామం చదువుతారా, శివసహస్రనామం చదువుతారా, మీ ఇష్టం అది. కానీ ఒకటి మీరు మొదలు పెడితే చక్కగా దాన్నే ఈ 4 నెలల కాలం కూడా చక్కగా సాధన చేయండి. దీనివల్ల మీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ వెల్త్ అన్నీ బాగుంటాయండి. మఠపీఠాల్లో ఏంటంటే అమ్మ వర్షాకాలము మామూలుగా సన్యాసాశ్రమ దీక్ష నియమం ఏంటి అంటే ఇన్ని రోజులు ఒకటే చోట ఉండకూడదు అనేది నియమం ఏదో ఉంటుంది. ఆ నియమాన్ని అనుసరించి వాళ్ళు దేశ పర్యటన చేస్తూ ఉంటారు, పాదయాత్ర భిక్ష చేస్తూ దేశ పర్యటన చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ 4 నెలల కాలం కూడా వర్షాకాలం, వారు బయటికి వెళ్ళలేరు, అలానే నియమం ఉల్లంఘించలేరు, బయట తిరగాలన్న బురద. పూర్వం వ్యవస్థ అంతా ఇక్కడ కాలినడకనే ఉండేది కదండి. అవునండి, అవన్నీ కూడా మన ధర్మంలో చెప్పినటువంటి సూక్ష్మాలు అన్నమాట ఇవన్నీ. అట్లా అందుకే అసలు మఠపీఠాలు ఏర్పడింది కారణం కూడా ఇదే అమ్మా. అసలు మఠాలు పీఠాలు ఏర్పడిన కారణం కూడా ఇదే. ఈ చాతుర్మాసంలో వాళ్ళ కదలకుండా ఒకటే చోట ఉండడం అన్నమాట. అవే మఠాల్లో సన్యాసాశ్రమం దీక్ష చేసుకునే వాళ్ళు చక్కగా వారి పరంపరను బట్టి, అంటే భారతీయ సాంప్రదాయము, సరస్వతి సాంప్రదాయము, గిరి సాంప్రదాయము, ఇట్లా సన్యాసాశ్రమంలో కూడా చాలా ఉన్నాయి. ఇట్లా వారి సాంప్రదాయాన్ని బట్టి వారి గురువుల ఉపదేశాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. గృహస్థు కూడా చక్కగా తరించాలి, భగవంతుడే సర్వస్వ శరణాగతి అంటూ ఉంటారు. అందులో ధనానికి లోటు ఉండదు, అన్న వస్త్రాలకి లోటు ఉండదు, సంబంధ బాంధవ్యాలకి లోటు ఉండదు. అంటే భగవంతుడిని ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి పొందుతామో తప్పకుండా భగవంతుడు అందరినీ కరుణిస్తాడు. అందుకని చక్కగా ఈ చాతుర్మాస దీక్షని చక్కగా నియమానుసారంగా తప్పకుండా చేసుకోండి. చాలా వివరంగా వివరించారండి. శ్రీమాత్రే నమః.